అంత అక్షర జ్ఞానం, అక్షర బ్రహ్మ ఆయన. నేను ఏ పని చేసినా కూడా అదే ఆశీర్వాదం ఉంటుంది. మేము రైటర్స్ అసోసియేషన్ లో ప్రతి నెల కలుసుకోవాలని ఒక మీటింగ్ పెట్టాలంటే ప్రతి నెల 5వ తారీఖు 5 గంటలకు ఫిక్స్ మీటింగ్ అని అంటే దానికి అక్షర పంచమి అని పెట్టారు. కార్యాలయం నిర్మించాలి అనుకుంటున్నామంటే దానికి సహస్ర అక్షరధార అని పేరు పెట్టారు. అట్లా నా ప్రతి కార్యక్రమంలో నన్ను చాలా చాలా ఆశీర్వదిస్తున్నాను. ముందుకు తీసుకెళ్లే ప్రోత్సాహం డాక్టర్ వెనిగల రాంబాబు గారిది. ఆయన ఆశీర్వాదం కావాలి. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు నమస్కారం. కాంచనపల్లి రాజేంద్ర రాజు అంటే ఒక ఆత్మీయత సరోవరం, స్నేహ జలధి. దానికి సభావేదికి సాక్షాత్కారం. ఈ కార్యక్రమానికి చిత్రరంగ ప్రముఖులు వచ్చారు, టీవీ రంగ ప్రముఖులు వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఉన్నతాధికారులు వచ్చారు. గతంలో వారిని ఆశీర్వదించి రచయితగా ప్రోత్సహించినటువంటి రిటైర్డ్ ఎస్పీ రాజా గారు కూడా ఇవాళ ఈ సభా కార్యక్రమానికి వచ్చారంటే అది రాజేంద్ర రాజు మంచులాంటి మంచితనానికి ఒక నిదర్శనం. ఇక చిత్రం గురించి మాట్లాడాలంటే, రోహిణి చాలా కాలం తర్వాత లేడీ ఓరియంటెడ్ టైటిల్, చాలా అందంగా ఉంది. రోహిణి అంటే ఒక నక్షత్రం, రోహిణి కాంతే అంటే హాట్నెస్. సినిమాలో రెండో ఉన్నాయి. అందరూ కూడా నక్షత్రాలు అంటే స్టార్స్ కాబోయే లక్షణాలు కనిపించినాయి. రోహిణి కాంతలోని హార్డ్నెస్ మరి పాటల్లోనూ సన్నివేశాలు కనిపించింది. తర్వాత ప్రత్యేకించి పాటల గురించి సాహిత్యం గురించి చెప్పాలంటే, దాసరి వెంకటరమణ గారు చెయ్యి తిరిగిన రచయిత, అక్షరంపై అధికారం ఉన్న రచయిత, భాషాశుద్ధి, భావ పరిజ్ఞానం, అక్షర సౌందర్యం పుష్కలంగా ఉన్నటువంటి రచయిత, మంచి కథకులు. వారి కలం ఈ సాహిత్యానికి పరిపూర్ణంగా న్యాయం చేస్తుంది. ఒక పాటలో శృంగారం, ఒక పాటలో ప్రణయం, ఒక పాటలో విషాదం, ఒక పాటలో చిలిపిదనం తొలగించడానికి అడుగుడుగున పాటలు. అలాగే దొరకున దూరమై జరగాలి పాట ఇంటూ ఉండే. ఇది నిన్నటి మాధుర్యానికి ప్రతీక. దొరగాడు, దూర వయసు ఇవి ఈనాటి పాటలు దొరకవు, నిన్నటి పాటలు దొరుకుతుంది. ఆ మాధుర్యాన్ని మరోసారి తీసుకుంటారు. అదేవిధంగా ఏమిటి చీకటి, జీవితంలో అపశృతి చక్కటి పద ప్రయోగాన్ని చేశారు. సినిమాలో అలాంటి అపశృతి లేకుండా మరి రాజేంద్ర రాజు గారి, ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను సైతం నియంత్రించేటువంటి పాత్ర మరి దరిదాపుల్లోకి ఏ బ్రహ్మరాష్ట్రంలో వచ్చే ప్రయత్నం చేయరు. అందువల్ల నిర్విఘ్నంగా జరిగింది. అబ్బాయి వారి పుట్ట రత్నాల గురించి చెప్పాలంటే, హీరో కునాల్ మామూలుగా పాటలు ఫైట్లు అద్భుతంగా చేశారు. పర్సనాలిటీ ఇందులో ఉన్నాను. కునాల్ అంటే అందమైన కళ్ళు ఉన్న అబ్బాయి, అది అర్థం. దానికి సార్థకం. కళ్ళు చాలా బాగున్నాయి. నల్ల కళాకారులు తీసేసినప్పుడు కూడా ఈ కళలో ఉన్నటువంటి సౌందర్యం విజయంగా ఉంటుంది. అలాగే నిర్మాత కుషాల్ అంటే స్కిల్ఫుల్, కౌశలం ఉన్నటువంటి వ్యక్తి కనుక వారి వృత్తులు ప్రవర్తనకి పేర్లు కూడా సహకరించండి. అందమైన కళ్ళు హీరోకి కావాలి, ఆ మేనేజ్ చేసేటువంటి స్కిల్ఫుల్నెస్ కౌశలం నిర్మాణకు కావాలి. ఆ విధంగా ఈ రెండు కళ్ళు ఇద్దరు అందులో కునాల్ అంటే సామాన్యుడు కాదు, సాక్షాత్తు అశోక చక్రవర్తి కొడుకు పేరు కూడా కునాలే. ఆ కునాల్ తండ్రి అశోకుడు రాజాధిరాజు, ఈ కునాల్ తండ్రి రాజేంద్ర రాజు. హీరోయిన్ చూస్తే అమ్మాయి గట్టిగా ముద్దబంతి పూలా ఉంది ప్రమాణంలో. రెండో అమ్మాయి సన్నగా మెరుపు తీగలాగా ఉంది. అందరూ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు